ప్రియులరా, చక్కని ఒక రోజు కూడా దేవుని కృపను బట్టి జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రియులరా, మనం ఎంతగా హ్యాపీగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని మహాకృపను బట్టి నిత్య జీవ దర్శన పాపక్షమానం ప్రియులరా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మనం గొప్ప సంతోషంతో ఉండాలి. హల్లెలూయా. పూర్వమైన సంతోషంతో ఉండాలి. తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని మనకు ఉచితంగా అనుగ్రహించినటువంటి ప్రియులరా, మనం గొప్ప ఆనందంతో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రిస్తులో ప్రియులరా, మనం ఎల్లప్పుడూ ఆనందం ఉంది అన్నమాట. మన యేసులో మనకు ఎల్లప్పుడూ ఆనందం ఉంది. ఇప్పుడు మనం అధికంగా ప్రభు నందు ఆనందించుకొని సంతోషంతో ముందుకు వెళ్ళినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అధికమైన కృపా దేవుడు ప్రియులారా అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ప్రత్యేక ఉదయాల మీటింగ్ లో పాల్గొంటున్న మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినాక యోహాను సువార్త 21 అధ్యాయము ప్రియులారా, ప్రభు చెప్పిన వాక్యం ఒకసారి మనం చదివి మనం ముందుకు వెళదాం. 17వ వచనం, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాట చదవండి. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే మూడుసారి అంటే యేసుక్రీస్తుతో పాటు నీవు కూడా ఉన్నారు కదా అని కొందరు అడిగినప్పుడు తెలియలేదు అని చెప్పిన అనమాట. నాకు తెలియలేదు అని చెప్పామన్నమాట. అంటే తిరస్కరించాను అంటే ప్రాణ భయంతో కావచ్చు తిరస్కరించాను. కాబట్టి అదే పేతురుతో యేసుక్రీస్తు, తెలియలేచిన యేసుక్రీస్తు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు శిష్యులకు అనేకసారి ప్రదర్శనమాయమన్నమాట. అలాగే ప్రదర్శనమైనప్పుడు పేతురుతో అడుగుతున్నా అనమాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. అంటే మనతో కూడా ప్రియుల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ప్రియుల మాట్లాడుతున్న విషయం, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన కొనబడిన దేవుని సొత్తుగా ఉన్న మనం దేవుని ప్రేమిస్తున్నావా? వీటన్నిటికంటే నువ్వు ప్రేమిస్తున్నావా? మనం ప్రేమిస్తున్నాము, కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? స్తోత్రం. ఆ ప్రేమ ప్రియులారా దేవుడు కోరుతుంది. అంటే ఫస్ట్ ప్రేమ దేవుడు కోరుతుంది అనమాట. లేదు, ఫస్ట్ హృదయంలో మనం యేసుక్రీస్తుకు మనం మొదటి ఫస్ట్ చోటు మనం ఇవ్వాలి. అలాగే ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ప్రభువును ప్రియులారా ప్రేమించే విషయంలో మాత్రం తక్కువ ఉండవద్దు అనమాట. ప్రభుది అది మన క్షేమం కొరకు అని కూడా అర్థం చేసుకోవాలి. మన క్షేమం కొరకు అనమాట. ఎవరైతే అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రభు ప్రేమ గ్రహించుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారు తప్పకుండా అంచెలంచెలుగా వారు ఎదుగుతారు. దానికి ఏమాత్రం డౌట్ లేదు. 100% ఎదుగుతారనమాట. కాబట్టి ప్రియులారా, ఈ ఒక్క విషయంలో మాత్రం మనం ఈ విషయంలో తప్పిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో ప్రియులారా, మనం దేవుని చిత్తానుసారంగా ఉండే మిగిలిన అన్ని కూడా దేవుని చిత్తానుసారంగా తప్పకుండా అది మార్చబడుతుంది అనమాట. మిగిలిన అన్ని కూడా దేవుని చిత్తానుసారంగా అది వచ్చేస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని ప్రేమించే విషయంలో మాత్రం ప్రియులారా మనం తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం ప్రభు సన్నిధిలో సమయం గడుపుతున్న ప్రియులారా, మన ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్న మనల్ని ప్రభు తన లోతైన ప్రేమలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మనం కూడా చెప్పాలి, హోలీ స్పిరిట్ నన్ను నడిపించు. పరిశుద్ధాత్మ దేవ, ప్రభు యొక్క ప్రేమలో లోతుగా నేను గ్రహించినట్టు నన్ను నడిపించమని ప్రియులారా మనం కోరుకోవాలి, ఆసక్తి చూపాలి, మన తీర్మానంతో ఉండాలి అనమాట. తీర్మానంతో ఉండాలి, స్ట్రాంగ్ నిర్ణయంతో ఉండాలి. నన్ను నడిపించు. నన్ను ప్రభు మీరు పిలిచాం, జగత్ పునాది వేయబడక మునిపే నన్ను పిలిచాం, నన్ను చూసాం, నన్ను ఎన్నుకున్నాం. అంటే నా పట్ల నన్ను మీరు ఎన్నుకున్నారు, నన్ను పిలిచారు. ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చమని మనం ప్రార్థన చేయాలి. దానితో పాటు ప్రేమలో ప్రియులారా ఏ రోజు
కూడా మనం తగ్గిపోవద్దు అనమాట, తగ్గిపోవద్దు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, నీవు నన్ను ప్రేమిస్తున్నావా. బట్ మొదటి అడిగినప్పుడు అవును నేను ప్రేమిస్తున్నామని చెప్పామన్నమాట. నీవు ప్రభు మీకు తెలుసు. మరలా అడిగినప్పుడు ఆమె నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుసు. అప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాం, ఒక బాధ్యత కూడా దేవుడు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సంఘాన్ని పోషించాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘాన్ని కాపాడుకోవాలి అన్నమాట. సంఘం అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సంఘం అంటే ప్రియులారా మనం అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే సంఘాన్ని పాడు చేసుకొని బ్రతికిన శౌలును దేవుడు దర్శించినప్పుడు శౌలు అడుగుతారనమాట, నన్ను నీవెవరు అని అడుగుతానమాట. శౌలు అడిగామన్నమాట. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అప్పుడు 4-5వ వచనంలో ఉంది. అప్పుడు అడిగినప్పుడు యేసయ్య మాట్లాడతారు, క్రీస్తు మాట్లాడతారనమాట. నీవు హింసిస్తున్న యేసు అని చెప్తారనమాట. కాబట్టి సంఘం యేసుక్రీస్తు ప్రియులారా రెండుగా లేదనమాట. సంఘం అంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘ బిడ్డలు అంటే వారందరూ యేసుక్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలు అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని సంఘం అంటే స్పిరిచువల్ గా యేసుక్రీస్తు ఒక శరీరం అనమాట. యేసుక్రీస్తు ఏమో సంఘానికి శిరస్సు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాబట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావా. కాబట్టి యేసుక్రీస్తును ప్రేమించేవారు తప్పకుండా సంఘ బిడ్డలను కూడా ప్రేమించే కృప దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తును ఎంతగా మనం ప్రేమించినప్పుడు అధికంగా ప్రేమించిన ప్రతి ఒక్కరు మనం నిన్నుకోవాలి అంటే మనల్ని ప్రేమించేవారుగా మార్చబడుతుంది, ఇద్దరిని కూడా ప్రేమించేవారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా యేసుక్రీస్తు అడిగామన్నమాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే మనం దేవుని నిజంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయబలైన ప్రభువును ప్రేమించే బిడ్డలుగా ఉండే మనం సంఘ బిడ్డలను లేదంటే మన క్రీస్తునందు మన సహోదరులను ఇద్దరును తప్పకుండా మనం ప్రేమించేవారుగా మార్చబడతాయి. అంటే వారికి మేలు చేసేవారుగా మార్చబడతాయి, కీడు చేసేవారుగా ఉండలేదన్నమాట. మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కూడా మన ఇద్దరులకు కీడు చేస్తున్నామా? ఇద్దరికి మన ఇప్పుడు కూడా మన మాటల ద్వారా మన ఇద్దరు మనం దూషిస్తున్నామా? ఇద్దరిలో కొదవులు మనం ఇప్పుడు కూడా మనం అదే ఫైండ్ అవుట్ మనం చేస్తున్నారా? అంటే మనం ఇంకా ప్రేమలో ఎదగలేదన్నమాట. ఇద్దరు మనం ఇప్పుడు కూడా గాయపరుస్తున్న స్థాయిలో మనం ఉన్నామంటే మనం ఆ ప్రేమలో ఎదగలేదు. కాబట్టి ప్రియులారా మనం ప్రేమలో ఎదగాలి. కాబట్టి దానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. కొత్తగా జన్మించిన మన ఆత్మలో హోలీ స్పిరిట్ ఉన్నాడు. హోలీ స్పిరిట్ లో ప్రియులారా మనం డిపెండ్ చేయాలి. హోలీ స్పిరిట్ దేవుడు ప్రియులారా బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన ఆత్మలో నింపబడి ఉంది. మీ ఆత్మలో దేవుని ప్రేమ, మన ఆత్మలో దేవుని ప్రేమ సమృద్ధి ఉంది అన్నమాట. కాబట్టి అది ప్రియులారా మనం విడుదల చేయాలి, అది బయటికి రిలీజ్ చేయాలి, అనుదినం రిలీజ్ చేయాలి. ఎంతైనా రిలీజ్ చేసుకోవచ్చు, ఇది మన చేతులు ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ, ఆ దేవుని ప్రేమ కొత్తగా జన్మించిన మన ఆత్మలో క్రీస్తు ఉన్నా కాబట్టి మన ఆత్మలో సమృద్ధి ఉంది. ఇప్పుడు అది మనం విడుదల చేస్తున్నామా? మనం విడుదల చేయాలి. కాబట్టి బై ఫెయిత్ అలాగే మన ఇన్నర్ మన పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో సమయం గడుపుతున్న కొలది మన ఆత్మ నుండి పరిశుద్ధమైన ప్రేమ రిలీజ్ అవ్వాలి. అది ఇంకా రిలీజ్ అవ్వాలి. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి అది రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? స్తోత్రం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆ దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి. మన అవసరాలు మాత్రం కాదు, అనేకులకు అది ఓదార్పుగా అనేకులను బలపరుస్తుంది అనమాట. ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, దేవుని ప్రేమ ప్రవహించినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రేమ ప్రియులారా ప్రేమతో మన పరిశుద్ధాత్మ వలన ప్రేమతో నింపబడిన స్థాయిలో మనం ఉంది అని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు, దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తులు దేవుని ప్రేమతో కూడా నింపబడతాయి అన్నమాట. ఇప్పుడు దేవుని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ ప్రియులారా మనలో నింపబడినప్పుడు మనం ఆలోచన, మాటలు, క్రియలు దేవుని చిత్తానుసారంగా ప్రియులారా పనిచేస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన చూపు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు
ఉన్న చూపు తేడా ఉంది, దేవునితో ప్రేమతో నింపబడలేనప్పుడు ఉన్న చూపు చాలా డిఫరెంట్ ఉంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని వాక్యంతో ఆత్మతో నింపబడి, అందుకొరకు ప్రియులారా యేసుక్రీస్తు కోరుతున్న విషయం అందరూ ఆత్మపూర్ణులై ఉండాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మద్యం త్రాగొద్దు కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మతో అంటే దేవుని ప్రేమతో, దేవుని జీవంతో, దేవుని మహిమతో నింపబడిన వారు చూపు డిఫరెంట్ ఉంది. అంటే దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తులు ఒక చూపు తేడా ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడలేని, దేవుని ప్రేమతో నింపబడలేని వ్యక్తులు చూసినప్పుడు అంతా కొదువు చూస్తారు. కానీ దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి ఒకవేళ కొదువ చూసినా గానీ దానికి పరిష్కారం చెప్తారనమాట. కాబట్టి ప్రియులారా, మన దేవుని ప్రేమతో నింపబడి మనం బ్రతకడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఆల్రెడీ దేవుని ప్రేమ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రేమ మనలో ఉంది, మీలో ఉంది, లేదని కాదు, ఉంది. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. కాబట్టి మనలో ఉంది, మీలో ఉంది, మనలో ఉంది అనమాట. సువార్త మీరు రక్షణ పొందిన మీలో దేవుని ప్రేమ ఉంది అనమాట. అది ఉంది, లేదని కాదు, మన ఆత్మలో ఉంది. కాబట్టి మనం ప్రభుతో సమయం గడుపుతున్నప్పుడు మన ప్రేమ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట, బయటకు. అది పరిశుద్ధ నది ప్రవహిస్తుంది అనమాట. పరిశుద్ధమైన ప్రేమ అనమాట. ఆ నది ప్రవహించాలి. ఆ ప్రేమతో మనం నింపబడినప్పుడు అదే మనకు ధైర్యం ఇచ్చేస్తుంది అనమాట, ధైర్యం వస్తుంది అనమాట. గొప్ప ధైర్యం కలిగిన వ్యక్తిగా మీరు బ్రతుకుతాయి. దేవుని వేసే ప్రేమతో నింపబడిన వ్యక్తి ఉన్నప్పుడు ధైర్యం వస్తాయి అనమాట. ఫియర్ తొలగిపోతాయి అనమాట. ఫియర్ స్పిరిట్ పారిపోతాయి. మరణ భయం గాని, ప్రాణ భయం గాని లయమైపోతాయి. ప్రాణ భయం, మరణ భయం, రోగ భయాలు, తిరస్కార భయాలు, ఎన్నో భయాలు ఉండవచ్చు. ఇప్పుడు భయాలు అంత దేశంలో లేమైపోయినాక, దూరమైపోయినాక. హల్లెలూయా. కాబట్టి మనకు అవసరమైనది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ప్రేమతో మనల్ని కుమ్మరించే వాడనమాట. దేవుడు ప్రేమతో మనం నింపుతాడు, అన్నదేని నింపుతాడు. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, యేసునామములో ప్రవహించినాక అప్పుడు ఏమవుతుంది? ప్రాణభయం ఉండలేదు. కాబట్టి మనం చూస్తున్న పేతురుకు ప్రాణభయం ముందు, ప్రియులారా మనం చూస్తే ప్రాణభయం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు, ప్రియులారా మనం చూసినట్లయితే తనకు అంటే ప్రేమతో నింపబడిన తర్వాత ధైర్యంతో మాట్లాడిన పేతురుని ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఉదయకాలం మనల్ని అందరినీ కూడా దేవుడు తన ప్రేమతో అధికంగా కుమ్మరించినాక, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా పరిశుద్ధమైన యేసే ప్రేమతో మనల్ని అధికంగా కుమ్మరించినాక, ఆ ప్రేమ మన ఆత్మలో ఉంది, మీ ఆత్మలో ఉంది. అది మీ ఆత్మ నుండి, మనందరూ ఆత్మ నుండి యేసులో అది ప్రవహించినాక, అధికంగా ప్రవహించినాక ప్రతిరోజు ఇంక్రీస్ అవ్వనాక, ప్రేమ మన ఆత్మ నుండి అధికంగా అది ప్రవహించినాక, అదేనేమో యేసునామములో అది ప్రవహించినాక. అంటే ప్రేమ ప్రవహించినప్పుడు, ప్రేమతో నింపబడినప్పుడు ప్రియులారా కోపం గాని, పగ గాని, చేదుకు చోటు ఉండలేదన్నమాట. పగ, కోపం, చేదు అంతా లేమైపోతాయి. సాతానుకు తొందరలు ఏంటిది? సంఘాన్ని ప్రభు తన ప్రేమ ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా సంఘాన్ని బలపరుస్తుంది అనమాట, బలపరుస్తాడు అన్నదేను. కానీ ప్రియులారా సాతాను తొందరం ఏంటిది? సంఘాన్ని బలహీనపరచుకోవడం అనమాట. అనేకత తీసుకొని రావడం, రకరకాలు బోధలు తీసుకొని పట్టడం, రకరకాల విషయాలు తీసుకొని మందులు పెట్టి అనుమానములు పడేయడం, ఆర్గ్యుమెంట్ లోనికి అంటే తర్కించడం, అంటే ఆర్గ్యుమెంట్స్, ఒకరొకరు వాదించడం, తర్వాత కొట్లాడడం, ఆ ఒక స్థాయికు నడిపించాలని ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కోపం, పగ, చేదు, దెయ్యాలు ప్రజలు హృదయంలో పెట్టి సంఘాన్ని బలహీనపరచడానికి, అంటే మన వ్యక్తిపరంగా మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు దెయ్యాలు. అంటే దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించకుండా బ్లాక్ చేస్తాడనమాట. కోపం మనకు రావచ్చు, కానీ దాన్ని మన ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32వ వచనంలో రాయబడి ఉంది, సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం విసరించుడు, అంటే తీసివేయాలన్నమాట. మనం రిమూవ్ చేయాలన్నమాట. కోపానికి మన హృదయంలో చోటు ఇవ్వదు. కోపం రావచ్చు, సాతానుకు కోపం మనం హృదయంలో స్థిరంగా ఉంటే
సాతానుకు చోటు ఇవ్వడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి కోపం ప్రార్థన ద్వారా కంట్రోల్ చేయాలి. అందుకొరకు ప్రియులారా, 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో రాయబడింది, ప్రేమ దీర్ఘంగా అంటే దీర్ఘకాలం క్షమించు, లాంగ్ సఫరింగ్. ప్రేమతో నింపబడిన వారిగా మనం ఉన్నప్పుడు మనం క్షమిస్తే అనమాట. భర్తతో క్షమిస్తే అనమాట, మీన్ భార్యతో క్షమిస్తే అనమాట. దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే భర్తతో తప్పకుండా క్షమిస్తుంది, భార్యతో క్షమిస్తుంది. అప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నింపబడిన భర్తగా ఉండే భార్యగా ఉంటే ఏమవుతుంది, ఆ కుటుంబ జీవితాలు స్ట్రాంగ్ అవుతాయి అనమాట ప్రేమతో. ఇప్పుడు ప్రియులారా ప్రేమతో. కాబట్టి ఒక కుటుంబ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే ఇద్దరు ముగ్గురు పాట పాడేది కదా, 2-3 ఉండే ప్రభు వస్తా అని చెప్పారు. ఇప్పుడు మినీ చర్చ్ అంటే ఒక ఫ్యామిలీ, కుటుంబ జీవితం అంటే ఒక మినీ చర్చ్ అని మనం చెప్పవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 2-3 వారు వాక్యంతో దేవుని ఆత్మతో ప్రేమతో నింపబడి ఉంటే ప్రియులారా సాతానుకు ఇంకా చోటు లేదనమాట. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమ ఆత్మ నుండి ప్రవహించినాక దేవుని ప్రేమతో నింపబడిన తల్లి అందరిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వారి పిల్లలతో క్షమిస్తుంది, పిల్లలను ప్రేమతో చూస్తారు. పిల్లలు కూడా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండాలన్నమాట. పిల్లలు కూడా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే తల్లిదండ్రులను కూడా ఆ ప్రేమతో చూస్తాయి అనమాట. బైబిల్లో రాయబడింది, ప్రేమ పాపాలను కప్పుతాయి అనమాట. పాపాలను అది కప్పేస్తాయి అనమాట, దాన్ని స్ప్రెడ్ చేయలేదన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము, నోహ ప్రియులారా మనం చూసినట్టే ద్రాక్ష రసం త్రాగి ఉన్నప్పుడు అది ప్రియులరా హామ్ అనే వ్యక్తి ప్రియులరా మనం చూస్తున్నాము. అది చూసినప్పుడు స్ప్రెడ్ చేస్తామన్నమాట. మనం పడిపోయాము కరెక్టే, కానీ స్ప్రెడ్ చేస్తున్నట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కానీ సేమ్ కానీ యావత్తు తన పాపాలు స్ప్రెడ్ చేయలేదన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము, ఆ హాము ప్రియులరా తన డాడీ యొక్క పాపం స్ప్రెడ్, డాడీ పాపం చేశారు కరెక్ట్, కానీ అయినప్పుడు కూడా అది స్ప్రెడ్ చేసినప్పుడు ప్రియులరా హామ్ మీదే శాపం, హామ్ ప్రియులరా శపింపబడినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ ఆ పాపాన్ని ప్రేమ ద్వారా కప్పిన అంటే స్ప్రెడ్ చేయలేదన్నమాట. కానీ బట్టలు వేసుకొని కప్పిన సేమ్ యాఫత్ మీదే ప్రియులరా మనం చూస్తున్నాము. దేవుడు దీవించినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, కొందరు పాపం చేస్తారేమో, పాపం చేయవద్దు. బైబిల్లో రాయబడి ఉంది, రోమిలకు రాసిన 6వ అధ్యాయంలో ప్రియులరా మనం చూడవచ్చు, మన పాపానికి చనిపోయిన వారు యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా రక్షణ పొందిన మనందరూ పాపానికి చనిపోయిన వారు. హల్లెలూయా. క్రీస్తుతో పాటు దేవుడు మనను తిరిగి లేపాం. దేవుడు మనకు నూతన జీవితం దేవుడు అనుగ్రహించారు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ప్రియులరా ఎవరైనా పాపం చేస్తున్నా ప్రియుల దయస్తు మనం చూస్తున్నా కానీ దయస్తు దాన్ని స్ప్రెడ్ చేయవద్దు అనమాట. కానీ మనం ప్రార్థన చేయాలి దేవునితో, దేవా ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ పాపం చేశారు, ప్రభు క్షమించము, రక్తం ద్వారా కడుగము, మారు మనసు దయచము, వారిను పరిశుద్ధమైన మార్గంలోకి దేవుడు నడిపించమని లేవనెత్తమని ప్రార్థన చేయాలి, దేవునితో చెప్పాలి. 2 ప్రియులరా మనం వారితో డైరెక్ట్ చెప్పాలన్నమాట. వారు మనకు ధైర్యం ఉండే పరిశుద్ధాత్మ నడిపి ఉండే మనం డైరెక్ట్ చెప్పవచ్చు. లేదంటే ప్రియులరా మనం స్తోత్రం ప్రార్థనలు ఉండడమే మంచిది. కాబట్టి ఈ ఒక్క వ్యక్తి కూడా పాపం చేసే ప్రియులరా మనం స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది, టైం మనం వేస్ట్ చేస్తున్నాం అనమాట. దేవుడు ఇచ్చిన టైం వేస్ట్ చేస్తున్నాము. అది మాత్రం కాకుండా అది విన్నవారు ఆ వ్యక్తిను తప్పుపట్టడానికి అవకాశం ఉంది, ఈమెల్స్ పెట్టు పని చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దేవుడు దేని కొరకు మనల్ని పిలిచాం, దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాం, పాపాన్ని ప్రచారం చేయడానికి కాదు. ఫలాని బ్రదర్ ఫలానా పాపం చేస్తారు అబ్బో అని అదే ఇలా ప్రచారం చేసుకొని బ్రతకడానికి దేవుడు ప్రియులారా మనల్ని పిలవలేదు. ఒకవేళ మన పాపాన్ని ప్రచారం చేసుకొని బ్రతున్న వారు కంటే పడిపోయిన ఆదామును మనం ప్రచారం చేస్తున్నట్టు అనమాట. పడిపోయిన ఓడిపోయిన ఆదామును మనం ప్రచారం చేస్తున్నట్టు అవుతుంది అనమాట. కానీ దేవుడు ప్రియులారా కోరుతుంది పాపాన్ని జయించను, అంటే పాపం పరిశుద్ధంగా బ్రతికి వాక్యానుసరంగా బ్రతికి పరిశుద్ధంగా బ్రతికిన జయించిన క్రీస్తును ప్రకటించడానికి ప్రియుల దేవుడు మనం పిలిచామన్నమాట. యేసుక్రీస్తు మనం చూస్తున్నాము అన్నిటిలో జయించామన్నమాట. శరీరాశ గాని నితరాశ గాని చూపటంబం ద్వారా దెయ్యాలు శోధించినప్పుడు కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నింపదల వలన యేసుక్రీస్తు ప్రియులరా దాన్ని జయించాం, ఓవర్కమ్ చేశాం. కాబట్టి ఓవర్కమ్ చేసిన యేసుక్రీస్తు ఉన్నాడు, జయించిన క్రీస్తువును ప్రకటించడానికి నిన్ను దేవుడు పిలిచామన్నమాట. అది ప్రియులారా మనం మర్చిపోదు, జయించిన క్రీస్తువుని మనం ప్రేరించాలి. కొందరు ప్రియులారా మనం చూసితే ఓడిపోయిన ఆదామును వారు డైరెక్ట్ వారు చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్ గా వారు ప్రచారం చేస్తున్నారేమో.
కానీ మనల్ని దేవుడు పిలిచినది ప్రియులారా జయించిన కడపట్టి ఆదాం, రెండవ ఆదాం, కడపట్టి ఆదాం, జయించిన క్రీస్తు ఉన్నాడు అనమాట. క్రీస్తు గురించి ప్రియులారా మనం ప్రకటించడానికి కొరకు దేవుడు పిలిచామన్నమాట. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన సమయం చాలా విలువైనది అనమాట. ఇప్పుడు దేవుని మనం ప్రకటిస్తున్నాము. ఎవరిని మనం హైలైట్ చేస్తున్నాము? క్రిస్తువుని మనం ప్రకటిస్తున్నామా, లేదంటే పడిపోయిన ఆదాం, దాని నుండి వచ్చిన పాపాలు, దాని గురించే మనం చెప్తున్నారు. మన పరిస్థితి ఎలా ఉంది అంటే మన ఫోకస్ దాని నుండి అర్థం చేసుకోవచ్చు అనమాట. మన మాటలు ప్రియులారా మనం మాట్లాడుతున్న విషయం నుండి బైబిల్లో రాయబడింది. మన హృదయంలో ఏ విషయాలతో మనం నింపబడి ఉంటే మన హృదయంలో ఉన్నది మాట్లాడతారనమాట. హృదయంలో ఉన్నది మాటల ద్వారా బయటపడతాయి అనమాట. అంటే మన హృదయంలో ఏముంది? కాబట్టి మన హృదయ ధ్యానం యేసుక్రీస్తు మీద ఉంటే, ఎల్లప్పుడూ మన క్రీస్తు మీద ఉంటే మన క్రీస్తు గురించి మాట్లాడతారు. మాట్లాడే వ్యక్తిలో మార్చబడతాయి తప్పకుండా. హల్లెలూయా. కాబట్టి హృదయ ధ్యానం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు హృదయంలో ప్రియులారా మనం క్రిస్తువును ధ్యానించాలి, యేసే మాటలు ధ్యానించాలి. హల్లెలూయా. కాబట్టి అలాగ ప్రియులారా మనం క్రిస్తువుని మనం హైలైట్ చేసే వారుగా మనం ఉండాలి. కాబట్టి సాతాను ఒక తొందరమైనది మనల్ని డైవర్ట్ చేయడమే, మన మనసు క్రిస్తు నుండి డైవర్ట్ చేయడమే. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది, క్రిస్తు నుండి ప్రియులారా డైవర్ట్ చేయడం. కాబట్టి ఆ విషయంలో ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అపోస్తలుడైన పౌలు కూడా కొద్దిగా భయపడినట్టు భయం ఉంది అని చెప్తున్నా. ఎందుకంటే సాతాను హవ్వను ఉపాయం చేత, అంటే కుట్ర చేత, లేదంటే కుయుక్తి చేత హవ్వ ఒక మనసును దేవుని నుండి సాతాను డైవర్ట్ చేశామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో కూడా సాతాను ఒక ప్రయత్నం ఏంటిది? మన మనసును డైవర్ట్ చేయడమే. రకరకాల సమస్యల వైపు కావచ్చు, వారు చేసిన పాపాలు కావచ్చు, అనవసరమైన విషయాలు మన మనసులోనికి పెట్టి, లేదంటే మన మనసు దాని మీద పెట్టి మనను క్రీస్తు నుండి డైవర్ట్ చేయడం. క్రీస్తు నుండి మనం డైవర్ట్ చేసిన వారు ఉండే సాతానుకు తెలుసు మనం ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రియులారా మన మనసు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు నుండి డైవర్ట్ కాకుండా దేవుడు కృప అనుగ్రహించినాడు. కాబట్టి యేసే ప్రేమ గ్రహించిన వారు యేసుక్రీస్తును ఆ ప్రేమ రుచి అనుభవించిన వారు క్రీస్తు నుండి వారు మనసు డైవర్ట్ కాకుండా దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం కూడా ఒకసారి మనం మన 2 కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుపడి క్రీస్తు ఎడలను నిన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు అపోస్తలుడైన పౌలు కూడా మనం చూస్తున్నాము. నేను మీ అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్న వ్యక్తి అని చెప్పిన వ్యక్తి అనమాట. నేను అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్న వ్యక్తి. అయినా కానీ ఈ విషయంలో మాత్రం తన కూడా కొంచెం భయపడినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచునట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మన మనసు క్రీస్తు మీదే ఉండాలన్నమాట. అదే మనకు ప్రియులారా మనకు సమాధానం, సంతోషం, నెమ్మది, పరిశుద్ధులు మన ఎదుగడ క్రీస్తు మీద ఉండాలి. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. మన మనసు క్రీస్తు మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే పరిపూర్ణుడు, పర్ఫెక్ట్ అనమాట. జయించే క్రీస్తు అనమాట, పరిశుద్ధుడు, ప్రేమాపూర్ణుడు. కాబట్టి క్రీస్తు మీదే ప్రియులారా మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం ఎవరి మీద మనం ఫోకస్ చేస్తున్నాము? క్రీస్తు మీద మనం ఫోకస్ చేస్తున్నామా? క్రీస్తు మీద ఫోకస్ చేస్తున్న వారుగా ఉంటే, క్రీస్తును ధ్యానించిన వారు ఉంటే, మన మాటలు, మన క్రియలు అందు కూడా ప్రియులారా క్రీస్తువును ఎక్స్ప్లెయిన్ చేసేవారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. చిన్న చిన్న విషయాలు చెప్పుకొని మనం ఉండలేదన్నమాట. క్రీస్తు అంటే ప్రియులారా గొప్ప విషయం అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి తండ్రి యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, అంటే ఏకంగా ఉన్నామన్నమాట. అంటే తండ్రి దేవుడు గొప్పవాడు అంటే క్రీస్తు కూడా గొప్పవాడు అనమాట. దేవునికి స్తోత్రం, తక్కువ స్థాయి లేదు. కాబట్టి గొప్ప క్రీస్తువుని ప్రియులారా మనం హైలైట్ చేయాలి. దాని కొరకు దేవుడు మనం పిలిచామని 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి దేవుడు పిలిచారు, కానీ మనం అది చేస్తున్నామా? వేరే పని చేస్తున్నామా? స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన పాపాలు ప్రచారం చేసేవారు ఉండే, లేదంటే సాతాన్ చేస్తున్న పనులు హైలైట్ చేస్తున్న వారు ఉంటే పిలుపులో మనం జారిపోయినట్టే, అంటే దేవుని ఉద్దేశం నుండి మనం తొలగిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు దేవుడు దేని కొరకు పిలిచారు? 1 పేతురు 2వ అధ్యాయము
9వ వచనంలో ఆ మాట స్పష్టంగా రాయబడింది. పిలుపులో చాలా విషయాలు ఉంది. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం కూడా పిల్లలు చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు చూడండి, స్పష్టంగా రాయబడింది దేవుడు దేని కొరకు పిలిచారు, ఎవరిని మనం ప్రచారం చేయాలి అని అక్కడ రాయబడింది. అంటే మనం ఇప్పుడు ఎవరిని ప్రచారం చేస్తున్నాం? ప్రచారం చేయడం అంటే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ప్రచారం చేయడం అంటే ఎవరి గురించి మనం ధ్యానిస్తున్నాం, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి హృదయ ధ్యానం చాలా ప్రాముఖ్యమైన. హృదయంలో మనం ఏదైతే ధ్యానిస్తున్నాం అదే మాటల ద్వారా బయటపడతాయి అనమాట. ఏ రోజు కానీ ఒక రోజు బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది పిలుపు. దేవుడు దేని కొరకు పిలిచామంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకుని వచ్చాం. కాబట్టి క్రిస్తు ప్రియులారా మనం చూసినట్లయితే సంపూర్ణ వెలుగు అనమాట, నిజమైన వెలుగు అనమాట. కాబట్టి క్రిస్తు గురించి ప్రియులారా మనం ప్రకటించేవారు ఉండనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం అభిషేకించే గొప్ప విషయం ఏంటిది అంటే దాని కొరకు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు దేని కొరకు మనల్ని అభిషేకించాం, బలపరుస్తున్నాం క్రిస్తు గురించి చెప్పడానికి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. శక్తి దేని కొరకు? పాపాలు ప్రచారం చేయడానికి కొరకు కాదు, శాతాన్ని గొప్పగా చెప్పడానికి కొరకు కాదు, సమస్యలు గొప్పగా చెప్పడానికి కొరకు కాదు. క్రిస్తువును ప్రియులారా మనం ప్రకటించాలి. సిలువ వేయబడిన క్రిస్తువుని మనం ప్రకటించాలి. లేదు నా కొరకు మీ కొరకు పుట్టిన 33 సంవత్సరం బ్రతికిన సిలువలో ప్రాణం పెట్టిన ప్రతి సమస్యలకు పరిష్కారం తీసుకొని వచ్చిన క్రిస్తువుని మనం ప్రకటించాలి. కలువరి సిలువలో సాతాను యొక్క శిరస్సును తొలగించిన, సాతాను యొక్క అధికారాన్ని తొలగించిన, శాపాన్ని తొలగించిన, రోగాలు మోసుకొని మరణించి యేసే పొందిన గాయముల చేత స్వస్థత నొందిరి. దాని గురించి మనం ప్రకటించాలి. యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఉంది, దాని గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మన దారిద్ర్యం సిలువలో మోసుకొని మరణించాం. కృష్ణునందు మనం ధనవంతులు ఉండడానికి కొరకు దాని గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రాణం పెట్టే దాని కొరకు అనమాట. మనం ధనవంతులు ఉండడానికి కొరకు, దారిద్ర్యంతో ఉండడానికి కొరకు కాదు. ఆ సువార్త ప్రియులారా మనం ప్రకటించాలి. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టేది పాప పరిష్కారం వరకే. కాబట్టి అందుకొరకు క్రిస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావధి లేదు. కాబట్టి నమ్మండి, పాప క్షమణ ఉంది. యేసు రక్తం ద్వారా పాప క్షమణ ఉంది. కాబట్టి పాపంలో పడిన వారితో, పాపంలో పడిన స్థాయిలో ఉన్న వారి ముందు క్రిస్తువుని మనం ప్రసెంట్ చేయాలన్నమాట. యేసు గురించి చెప్పాలి, క్రిస్తు గురించి చెప్పాలి, యేసు రక్తాన్ని హైలైట్ చేయాలి. దాని కొరకు దేవుడు ప్రియులారా నేను పిలిచాము. ఇప్పుడు మనం అది చేస్తున్నామా? లేదంటే పాపం అది గొప్పది, దాని గురించే చెప్తున్నారు. పాపం గురించి మాత్రం ప్రియులారా మనం చెప్తున్న వారు ఉండే పిలుపు మనం దేని కొరకు అనుగ్రహింపు లేనట్టే. కాబట్టి పాపం ప్రియులారా మన క్రిస్తువుని ప్రకటించాలి. పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చిన, పాప శిక్ష నుండి విడిపించిన యేసుక్రీస్తు ఉన్నాడనమాట. సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ క్రిస్తువుని గురించి ప్రకటించినట్టు దేవుడు అధికమైన కృప ప్రియులారా అనుగ్రహించినాక, కాబట్టి మనం తిరస్కారం అంత సిలువలో మోసుకొని మరణించిన క్రిస్తువుని మనం హైలైట్ చేయాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము 1 కొరింథీయులు 1వ అధ్యాయంలో పౌలు చెప్తానండి, మేము క్రిస్తువును, సిలువ వేయబడిన క్రిస్తువుని ప్రకటిస్తున్నాం. కాబట్టి సిలువ వేయబడిన క్రిస్తువుని మనం ప్రకటించాలి, హైలైట్ చేయాలన్నమాట. సిలువ వేయబడిన క్రిస్తువును మీ ఇంటిలో మీరు ప్రకటించాలి. సిలువ వేయబడిన క్రిస్తువును మన కోళనీలో, మన రాష్ట్రంలో, మన దేశంలో హైలైట్ చేయాలన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఎవరైతే క్రిస్తువును ప్రకటిస్తున్నారో, క్రిస్తువుని మనం హైలైట్ చేస్తున్నప్పుడు ప్రజలందరి కూడా కన్నులు క్రిస్తువు అయిపోతాయి అనమాట. హల్లెలూయా. ప్రజలు కన్ను, మనస్సు అందు కూడా క్రిస్తువు వైపు తిరుగుతాయి అనమాట. కాబట్టి మన క్రిస్తువుని మనం ప్రకటించకుండా పాపం కానీ, సమస్యలు కానీ, రోగాలు కానీ అలాంటి విషయాలే మనం ప్రకటించుకొని అదే మాట్లాడుతున్నామంటే అందరి మనసు దాని వైపే తిరుగుతాయి. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది, క్రిస్తువుని మనం, సిలువ వేయబడిన క్రిస్తువుని మనం మన రాష్ట్రంలో, మన దేశంలో, దేశంలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుస్సుని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి, కృపని బట్టి క్రిస్తువుని మనం ప్రకటించాలి. హల్లెలూయా. క్రిస్తువుని ప్రకటించినప్పుడు, క్రిస్తు హెచ్చింపబడినప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మోసే అరణ్యములో ప్రియులారా బాధ వచ్చినప్పుడు ఆ సర్పాన్ని
ఒక బొమ్మ తయారేసి సర్పాన్ని అంటే హైలైట్ చేసామన్నమాట. అప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, దాని వైపు చూసిన వారందరూ జీవం పొందినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం కూడా క్రిస్తువును మనం పైకి లేపినప్పుడు, క్రిస్తువుని గురించి మనం ప్రకటించినప్పుడు అది విన్నవారు జీవం పొందుతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవం తీసుకొని రావాలి అంటే క్రిస్తువును ప్రకటించాలి, వేరే మార్గం లేదు. స్తోత్రం. కాబట్టి ఇందులో గాని శాంతి నెమ్మది తీసుకొని రావాలంటే సంఘములో గాని, ఎక్కడైనా సమాజంలో గాని, రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఎక్కడైనా శాంతి నెమ్మది తీసుకొని రావాలంటే ప్రియులారా క్రిస్తువుని మనం హైలైట్ చేయాలి, వేరే మార్గం లేదు. స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాం. యేసుక్రీస్తు పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చాం కల్వరి శిలువలో తన ప్రాణం త్యాగం ద్వారా, మరణం ద్వారా. ఇప్పుడు క్రిస్తువుని ప్రియులారా మనం చెప్తున్నప్పుడు, క్రిస్తువుని మనం హైలైట్ చేస్తున్నప్పుడు మనం జీవం తీసుకొని వస్తున్నాం అనమాట. ఇప్పుడు క్రిస్తువును ఈ కాలంలో పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తును ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరు ప్రియులారా మనం చూసినట్టే జీవం తీసుకొని వస్తున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మది, క్షేమం, ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నాం అన్నమాట. కాబట్టి దాని కొరకు మనల్ని కూడా దేవుడు పిలిచాం. కాబట్టి క్రిస్తువును ప్రకటిస్తున్న వారందరిని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. దేవుడు అధికమైన కృప వారికి అనుగ్రహించినాక క్రిస్తువును గురించి మనం మన రాష్ట్రంలో గాని, దేశంలో గాని యేసుక్రీస్తును హైలైట్ చేస్తున్న వారందరిని బట్టి ప్రియులారా మనం దేవుని ఆరాధిస్తాం. ఇది చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. దేవుడు కృప అనమాట, దేవుని కరుణ. ఇప్పుడు క్రిస్తువుని ప్రవేశిస్తున్న వారు ఏం చేస్తున్నారంటే జీవం తీసుకొని వస్తుంది, మరణం నుండి విడుదల తీసుకొని వస్తుంది, ఆత్మీయ మరణం నుండి. ప్రియులారా అపవాది క్రియలు క్రిస్తువుని మనం ప్రవేశించినప్పుడు అపవాది క్రియలు బ్రేక్ అయిపోతాయి, తొలిపోతాయి. ఇప్పుడు మన మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నాం. ఆ సంఘంలో ప్రియులారా మనం చూస్తుంటే భేదాలు ఉంటాయి అనమాట. నేను పలానా ఒక వ్యక్తి నా లీడర్ అని కొందరు హృదయంలో ఉంది అనమాట. కొందరు చెప్తున్నాను ఆమె నీవే నా లీడర్, పేతురుతో కొందరు చెప్తారు. పౌలుతో చెప్తారు నీవే నా లీడర్ అని చెప్తారు. ఇంకా అపోలోతో చెప్తారు నీవే నా లీడర్ అని చెప్తారు. కొన్నిసారి బహిరంగంగా చెప్పలేదేమో కానీ సీక్రెట్గా చెప్తారేమో. కాబట్టి అది విన్నప్పుడు ఆ లీడర్ వారు కూడా ఎక్కువ ఆనందిస్తారు. అవును నిజం, వారు కూడా స్తుతిస్తారు. కానీ దాని వెనుక ఒక సాతానుగా కుట్ర తంత్రం కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే సంఘములో భేదాలు, ఆది సంఘములో ప్రియులారా మనం ఆ కొరింథీ సంఘములో మనం చూస్తున్న భేదాలు తీసుకునే విషయంలో లీడర్స్ ను వారి పేర్లు ప్రియులారా వారిను అది ఎత్తి పట్టుకొని చెప్పినప్పుడు భేదాలు వచ్చినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, లీడర్స్ మనకు ఉండాలి మంచిది, కానీ దానికంటే గొప్ప లీడర్ను మనం మర్చిపోవద్దు అనమాట. యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకటి బైబిల్ గ్రంథం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉంది, మనం క్రిస్తువుకు చెందిన వారం. హల్లెలూయా. మనం ఎవరికి చెందిన వారం అంటే రకరకాల పేర్లు మనం చెప్తారు, మనుషులు కాదు. కాబట్టి పౌలు స్పష్టంగా చెప్తున్నారు, నేను మీ కొరకు సిలువ వేయబడామా. కాబట్టి క్రిస్తు మన కొరకు సిలువ వేయబడామన్నమాట. హల్లెలూయా. కాబట్టి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మనుషుల వైపు కూడా కొన్నిసారి ఈ దెయ్యాలు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం అక్కడ కూడా దేవుడు క్రిస్తు మీద ఉండాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తు మీద ఉండాలి. మనం అందరం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారం, కడగబడిన వారం. కాబట్టి మన మనసు క్రిస్తు మీద ఉండాలి. క్రిస్తు అన్నమాట మన కొరకు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రతి ఒక్క సమస్యలకు పరిష్కారం మధ్యలో యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులారా మనం గ్రహించుకొని ఆ క్రిస్తువుని మనం ప్రకటించాలి. క్రిస్తువుని ప్రకటించినప్పుడు తప్పకుండా మెండులో క్రిస్తువుని మీరు ఆరాధిస్తున్న కొలది, ప్రకటిస్తున్న కొలది, హైలైట్ చేస్తున్న కొలది తప్పకుండా సమాధానం వస్తాయి. అపవాది క్రియలు బ్రేక్ అయిపోతాయి, లేమైపోతాయి. కానీ వేరే విషయాలు మీరు డిస్కస్ చేయడం, అనవసరమైన విషయాలు ఇందులో డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఉన్న సమాధానం కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దేశ ప్రియులారా టాపిక్ క్రిస్తు ఉండాలి అన్నమాట. అలాగే క్రిస్తు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్తు కంటే గొప్పది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనల్ని పిలిచేది క్రిస్తువుని మనం హైలైట్ చేయడం అనమాట. మన ఇంటిలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఇప్పుడు ఆ క్రిస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు, నాలో మీలో ఉన్నాడు. ఇప్పుడు మన క్రిస్తువుని గురించి చెప్తున్నప్పుడు ప్రియులారా మనం క్రిస్తు కూడా ఎంతగా ఆనందిస్తుందని సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు అధికమైన బలం ఇస్తాడు. కాబట్టి క్రిస్తువుని గురించి ప్రవేశిస్తున్న మీకు దేవుడు అధికమైన బలం, దేవుడు జ్ఞానం, కృప, అభిషేకం దేవుడు యేసునామములో అధికంగా దేవుడు తప్పకుండా దయచేస్తాడు. దయచేయనాక యేసునామములో. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మన క్రిస్తువుని ప్రకటించాలి. మన అనవసరమైన విషయానికి వెళ్ళవద్దనమాట.
మెయిన్ టాపిక్ క్రిస్తు అనమాట, మెయిన్ క్రిస్తు అనమాట. తండ్రిని దేవుడు క్రిస్తుని పంపించారు. లేదు, క్రిస్తుని మనం కలిగిన వారంగా ఉన్నాం. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన క్రిస్తు సౌర్య వాసనగా ఉండాలి. క్రిస్తు గురించి మనం మాట్లాడుతున్నామంటే, క్రిస్తు ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహిస్తున్నామంటే, మన క్రిస్తు సౌర్య వాసన మనం బ్రతుకుతున్నాం అనమాట. ఇప్పుడు మన ఎలా ఉంది? క్రిస్తు సౌర్య వాసన మన నుండి వస్తుందా? లేదంటే కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, లేదంటే దూషణ మాటలు కానీ ఏం వస్తుంది మన నుండి? క్రిస్తు సౌర్య వాసన వస్తుందా? ఏం వస్తుంది మన నుండి? కాబట్టి ప్రియులారా, మనం క్రిస్తుతో మనం సహవాసం చేయాలి. ఆ ప్రేమ మన లోతుగా మనం గ్రహించుకోవాలి. మన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా బలపరిచినాక ఆత్మ మనిషి, అలాగే మన ప్రాణం కూడా దేవుడు వాక్యం ద్వారా రెన్యూ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. బట్టి క్రిస్తు ప్రేమ యేసునామములో మన ఆత్మ నుండి పొంగి పొర్లినాక ఆ ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే, ఎవరైతే క్రిస్తును ప్రియులరా, ఎవరైతే క్రిస్తును కొట్టారో, తిట్టారో, అవమానపరిచారో వారిని కూడా ప్రేమించే ప్రేమ అన్నమాట. క్రిస్తులో ప్రేమ ఉంది అనమాట. ఆ ప్రేమ అందరిని ప్రేమించే, ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రేమించే ప్రేమ అన్నమాట క్రిస్తువులో ఉన్న ప్రేమ. ఈ సత్యం ప్రియులరా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఇప్పుడు కొందరు అనుకున్నారేమో క్రిస్తు ఏమో మాకు వ్యతిరేకంగా వచ్చినట్టు. నో, యేసు క్రిస్తు ప్రియులరా ఏ ఒక్క మనిషికి వ్యతిరేకంగా లేదు. దేవుడు ఏ ఒక్క మనిషికి వ్యతిరేకంగా లేదనమాట. అందరి క్షేమం ఉండాలనే ఉద్దేశంతో తండ్రిని దేవుడు క్రిస్తుని పంపించారు. కాబట్టి క్రిస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ఏ ఒక్క మనిషి యొక్క శత్రు కాదు. కానీ సాతాను అలాగే చెప్తాడు, ప్రచారం చేస్తాడు, క్రిస్తు మీ శత్రువు అని. కాబట్టి నిజమైన శత్రువు ప్రియులారా మనం చూసినట్లయితే సాతాన్ అనమాట. సాతాన్, ఈవిల్ స్పిరిట్ అనమాట. ఇంకా మనం చూసినట్లయితే కొందరు మనుషులు కూడా మన శత్రువు అని చాలాసారి ఈవిల్ స్పిరిట్ మనకు చూపిస్తుంది. పలానా బ్రదర్, పలానా సిస్టర్, పలానా వారు అని మనకు చూపిస్తారు. కానీ ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక 6:12 పరిశుద్ధాత్మ దేవుడు మనకు వ్యక్తమైన క్లియర్ పిక్చర్ మనకి ఇస్తుంది అనమాట. నిజమైన శత్రువు ఎవరని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్నాం అనమాట. అందుకొరకు పరిశుద్ధాత్మ బోధన మనం రిసీవ్ చేసుకోవాలి. ఒకటి ఆ వాక్యంలో రాయబడి ఉంది, రక్త మాంసములతో నాకు మీకు సువార్తమైన రక్షణ పొందిన మనకు పోరాటం లేదు. మనుషులు కాదు మన శత్రువు, మనుషులు కాదు. మనం పైకు రాకుండా చేసేది మనుషులు కాదు. మనం అనిపిస్తుంది పలానా వ్యక్తి, పలానా బ్రదర్ అని, పలానా సిస్టర్ లేదని, పలానా వారినో. కాబట్టి సాతాన్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా క్రిస్తువుని మనం ధ్యానించాలి. క్రిస్తుతో మనం కలిసి ఉంటే సాతాన్ ఒక నాకు వ్యతిరేకమున్న, మీకు వ్యతిరేకమున్న సాతాన్ తంత్రాలు యేసులో ఏమైపోయినా క్రిస్తువుల ప్రియులారా మనం ఆధారపడుతున్న వ్యక్తులు ఉండే, క్రిస్తువును హైలైట్ చేసే వ్యక్తులు ఉండే, క్రిస్తు ఒక మాటలు వేసే మాటలు మనం రిసీవ్ చేసేవారు ఉండే, ధ్యానించేవారు ఉండే, ఆ క్రిస్తువు తప్పకుండా మనను ప్రతి సాతాను ఒక తంత్రాల నుండి అనుదినం పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా మనం విడిపించి తప్పకుండా జయంతో నడిపిస్తారు. తప్పకుండా జయంతో నడిపిస్తారు. ఇప్పుడు సాతాను అంటే ప్రియులారా మనం భయపడవద్దు. కాబట్టి క్రిస్తువుని మనం ఫోకస్ చేయాలి. క్రిస్తువుని మనం ధ్యానించేవారు ఉండాలి. క్రిస్తు మీద మనం ఫోకస్ చేయాలి. క్రిస్తువుని మనం ప్రేమించాలి పరిశుద్ధాత్మలో ఆధారపడి. అలాగుంటే ప్రియులారా మన జీవితం తప్పకుండా జయమని ఉండటం లేదు. ఇప్పుడు మీరు మనకు జయం, ఇద్దరు కూడా జయం, ఇద్దరుకు జయం, మనం జయం అనుభవించినాక క్రిస్తు ద్వారా ప్రియులారా మనకు జయం అనమాట, మేలనమాట, క్షేమం అనమాట. కేడు లేదు, క్రిస్తులో కేడు లేదు, కొద్ది కూడా లేదనమాట. దేవుని పరిశుద్ధ కూడా 100% అంది. అంత దేవుని గుణాలు 100% క్రిస్తులో ఉంది అనమాట. ఇప్పుడు క్రిస్తువుని గురించి ప్రియులారా మనం ప్రేరిస్తాం. కాబట్టి మనకు అవసరం క్రిస్తు మనలో ఎదగడమే. క్రిస్తు మనలో ఎదగాలి, అన్నదిని ఎదగాలి. కాబట్టి క్రిస్తువుని మనం ధ్యానించినప్పుడు, క్రిస్తుతో మాట్లాడుతున్నప్పుడు, సమయం గడుపుతున్నప్పుడు క్రిస్తు మనలో ఎదుగుతారనమాట. క్రిస్తు మనలో ఎదుగుతారనమాట. కాబట్టి క్రిస్తు మనలో ఎదగాలి అనే దినం క్రిస్తువుని మనం ఆ క్రిస్తువును ఇద్దరిలో చూస్తాడనమాట. అంటే ఇలాగ మన మాటల ద్వారా, క్రియల ద్వారా మన ప్రేమ, దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మనకు అర్థం అవుతాయి. క్షమించినప్పుడు క్రిస్తు ఒక గుణం మన వ్యక్తపరుస్తాం అనమాట. ఇద్దరితో క్షమించినప్పుడు, కానీ కోపంతో మనం ఉన్నప్పుడు ఫలానా బ్రదర్ గాని సిస్టర్ గాని ఏదైనా తప్పు చేసినా మనం వారు చేసిన తప్పు మర్చిపోకుండా అదే మనసు లోపల పెట్టుకుని ఉండే క్రిస్తువుని మనం చూపడం లేదు, ఫెయిల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఫెయిల్ అయిపోవద్దు. క్రిస్తువుని చూపే విషయంలో మనం ఫెయిల్ అయిపోవద్దు. కాబట్టి మనం క్రిస్తుతో సహవాసం చేయాలి. జీవగల దేవునితో మనం సమయం గడపాలి. వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా క్రిస్తు మనలో ఎదిగినాక క్రిస్తువుని గురించి మనం చెప్తున్నప్పుడు మనం జీవ మాటలు పలుకుతున్నాం అనమాట. క్రిస్తువుని గురించి చెప్తున్న వారు జీవంలోనికి, మరణం నుండి జీవంలోనికి నడిపిస్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మాట ఉంది, అపోస్తల కార్యములో ఆ మాట రాయబడింది.
నన్ను అంటే దేవుడు పిలిచిన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, తన సాక్ష్యం చెప్పినప్పుడు చెప్తున్న ఒక విషయం. కాబట్టి దానిలో ప్రాముఖ్యమైన విషయం చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని రావడం, సాతాను యొక్క అధికారం నుండి క్రిస్తు యొక్క అధికారంలోనికి లేదా దేవుని యొక్క అధికారంలోనికి ప్రజలను తీసుకొని రావడం అనమాట. మన క్రిస్తువుని గురించి మాట్లాడుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. కాబట్టి దేవుని అధికారంలో మనం ఉండాలి, క్రిస్తు యొక్క అధికారంలో మనం ఉండాలి, క్రిస్తువుని మనం ప్రేమించాలి. అప్పుడు ప్రతి ఒక్కరు సాతాను యొక్క అధికారం నుండి క్రిస్తు అధికారంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా, మనల్ని దేవుడు సాతాను యొక్క అధికారం నుండి క్రిస్తు యొక్క అధికారంలోనికి, సాతాను యొక్క రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అందువల్ల కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆ వాక్యం కూడా చదువుతారా? ఆ వాక్యం కూడా చదివి మనం ముగిస్తాం. కాబట్టి క్రిస్తు సువార్త విని రక్షణ పొందిన మనం క్రిస్తు రాజ్యంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాం. మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేశాను. ఆమె కాబట్టి చూడండి, అంధకారం నుండి అంటే చీకటి శక్తి నుండి, చీకటి రాజ్యం నుండి దేవుడు ప్రభు తన రక్తం ద్వారా, తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, సువార్త ద్వారా మనల్ని బయటకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు దేవుడు మనల్ని క్రిస్తులో మనం ఉన్నామంటే దేవుని రాజ్యంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనం తండ్రి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం సాతాను రాజ్యంలో లేదు. కాబట్టి క్రిస్తులో ఉన్న ప్రియులారా మనకు క్షేమం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది. కాబట్టి తండ్రి దేవుడు మనకు క్రిస్తువును అనుగ్రహించాం. ఇప్పుడు క్రిస్తువును అనుగ్రహించామంటే క్రిస్తువులో ఆశీర్వాదాలు సమృద్ధి, అన్లిమిటెడ్ ఆశీర్వాదం అన్నమాట. మనలో ఉన్న యేసు క్రీస్తులో అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. అన్లిమిటెడ్ అంటే సమాధానం ఉంది, ప్రేమ ఉంది, జీవం ఉంది. దేని కూడా తక్కువ లేదు. క్రిస్తువుల ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని గుణాలకు తక్కువ లేదు. మనం నాకు ఆకుదు ఉంది, పరిశుద్ధ నాకు లేదు, దైవజ్ఞానం లేదు, లేదంటే క్షమించే గుణాలు నాకు లేదు, దేవుని దీవించే మనసు నాకు లేదు, ప్రేమించే మనసు నాకు లేదు, ఇలాంటి కొద్దిగా మనం చెప్తారు. దానికి పరిష్కారం క్రిస్తువు అనమాట. క్రిస్తువును తండ్రి దేవుడు మన హృదయం, మన ఆత్మలో నాటేస్తామన్నమాట. ఇప్పుడు మన ఆత్మ క్రిస్తు ఒక్కటిగా ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం గ్రహించుకోవాలి, ఇది ధ్యానించుకోవాలి అనమాట. ఆ క్రిస్తువులో ఐశ్వర్యం ఉంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మహిమ నిరస క్రిస్తువులో ఐశ్వర్యం ఉంది. మనలో ఉన్న క్రిస్తువులో ఐశ్వర్యం ఉంది అనమాట. ఇప్పుడు ఐశ్వర్యం అంటే ప్రియులారా మనం అనుకోవద్దు అది ఆగిపోలేదన్నమాట. క్రిస్తువులో ఉన్న ఆశీర్వాదం ఎన్నడూ ఆగిపోలేదు. అంత సమృద్ధి ఆశీర్వాదం మనం కలిగిన క్రిస్తులో ఉంది అని మనం గ్రహించుకొని దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్తువుని మనం గ్రహించాలి, దేవునికి స్తోత్రం. క్రిస్తువుని మనం ధ్యానించాలి, మన ఫోకస్ క్రిస్తు మీద ఉండాలి, క్రిస్తువును ధ్యానించాలి. ఆ ప్రేమ మన హృదయంలో నింపబడుతున్న కొద్దీ తప్పకుండా మాటల ద్వారా బయటపడతాయి అనమాట. ఒకవేళ మీరు క్రిస్తువుని ప్రేరించే వ్యక్తిగా లేదు అంటే దానికి అర్థం మీరు పరిశుద్ధాత్మ నింపదలేదు, లేదంటే దేవుని ప్రేమతో మీరు ఇంకా నింపబడలేదు. ఇప్పుడు క్రిస్తుతో ఉన్న సహవాసములో దేవుని ప్రేమ మీ ఆత్మ నుండి అది పొంగి పొర్లాలి, హృదయంలో నింపబడి రిలీజ్ అవ్వాలి, మాటల ద్వారా క్రియల ద్వారా బయటకు రావాలి అనమాట. లేదు కాబట్టి మీ ధ్యానం అంత లోతైన ధ్యానంలోనికి పరిశుద్ధాత్మదుడు నడిపించినాక, లోతైన ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం, వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధాత్మదుడు నడిపించినాక ఇప్పుడు క్రిస్తుతమైన సమయం గడుపుతున్నా కొలది ప్రియులారా ఏమవుతుంది? తప్పకుండా వ్యక్తి క్రిస్తు గురించి ప్రేడించే వ్యక్తిగా మార్చబడతాయి. క్రిస్తు గురించి ప్రేడించే వ్యక్తులు జీవ మాటలు పలుకుతున్నాం అన్నమాట, మరణం మాటలు కాదు. జీవం మరణం 4 వశములు ఉంది, కానీ క్రిస్తువుని ధ్యానించే వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఇలా జీవం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. వారు బ్రదత్తి అనమాట, వారి జీవం వస్తాయి, వారి బ్రదత్తి అనమాట, బలపరచబడతాయి, వారి ఓదార్పు వస్తాయి అనమాట, నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, జీవం వస్తాయి అనమాట, మేలు వస్తాయి అనమాట, ఆశీర్వాదాలు క్రిస్తువులో ఉంది అనమాట. కాబట్టి ఆ కృప ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి ప్రియులారా నీవు ప్రేమిస్తున్నావా? యేసు క్రీస్తును నీవు ప్రేమిస్తున్నావా? పేతురుతో అడిగామన్నమాట. పేతురు చెప్పాం ఎస్, రెండోసారి అడిగినప్పుడు ఎస్ చెప్పామన్నమాట. మూడోసారి అని అడిగినప్పుడు ప్రభు మీకు తెలుసు అంటే తనలో ఉన్న లోపాలు ప్రభుకు తెలుసు అనమాట. పేతురులో ఉన్న లోపాలు జీవంగల దేవునికి తెలుసు, నాకు మీకున్న లోపాలు ప్రభుకు తెలుసు. అందుకొరగా ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు క్రిస్తువుని పంపించాం, సువార్త మీద రక్షణ పొందిన మనలో క్రిస్తు వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనలోని లోపాలు పరిష్కరించడానికి వరకు తండ్రి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ వలన దేవుడే మనలోనికి దిగొచ్చామన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం మీద సువార్త మీద రక్షణ పొందిన మీలో పరిశుద్ధాత్మ వలన దేవుడు మీలో ఉన్నాడు, క్రిస్తు మీలో ఉన్నాడు అనమాట.
పరిశుద్ధ దేవుడు మీలో ఉన్నాడు. పరిష్కారం వరకు వచ్చేస్తామన్నమాట. హల్లెలూయా, పరిష్కారం ఇవ్వడానికి. కాబట్టి క్రిస్తును తండ్రి దేవుడు మనలో నాటేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు ఈ మాటలు విన్న మీరు క్రిస్తువును స్వీకరించలేదంటే ఇది మంచి అవకాశం అన్నమాట. హల్లెలూయా, ఆహ్వానించుకోవచ్చు మీ హృదయంలోనికి. స్తోత్రం. బలవంతం లేదు. హల్లెలూయా, ఫ్రీ విల్ ఉంది అనమాట. ఫ్రీడమ్ దేవుడు ఇచ్చాం కాబట్టి ఫ్రీ విల్. కాబట్టి ప్రియులారా, నేనైతే 2002వ సంవత్సరం 6వ నెల ప్రియులారా క్రిస్తువును, యేసు క్రిస్తువు నా ప్రభు అని, అంటే క్రిస్తువును నేను రిసీవ్ చేశామన్నమాట. కాబట్టి ఈ దాదాపు 20 సంవత్సరం అయిపోయింది, 20 years. కాబట్టి నా ఒక ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తాను. కాబట్టి క్రిస్తు నాలో రావడం వల్ల నాకు మేలే గాని కీడు లేదనమాట. కీడు చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నా గానీ క్రిస్తు ప్రియులారా మనలో ఉండడం వల్ల మనకు సమాధానం, సంతోషం, నెమ్మది, మనకు మేలు అనమాట, ఆశీర్వాదాలు. హల్లెలూయా, ఇంకా సమృద్ధి అనమాట. దానిలో ఆశీర్వాదం, సమృద్ధి ఉంది అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తువును ప్రియుల హృదయంలోనికి ఆహ్వానించడం గొప్ప తీర్మానం, మంచి తీర్మానం అనమాట. అది కూడా పరిశుద్ధాత్మ వలన స్ట్రాంగ్ నిర్ణయం చేసుకోవడం మంచిది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దానికి సహాయం చేస్తాడు. దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు ఒక్క వ్యక్తి రక్షణ పొందాలి అంటే, ప్రభువును అంగీకరించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వారు గుండెలో పనిచేస్తాడు, వారి హృదయంలో. పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రిస్తువులో కలిగిన వారుగా, అలా క్రిస్తువులోని ఆశీర్వాదం అందరి పొందాలని ప్రియులార జీవంగల దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువును కలిగి ఉండడం ప్రియులార చాలా గొప్ప ధన్యదని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ క్రిస్తుతో ఉన్న సహవాసంలో మనందరం ముందుకు వెళ్ళినట్టు పరిశుద్ధాత్మ తప్పకుండా సహాయం చేశాడు. అప్పుడు యేసు గురించి చెప్పారు, నేను నా సంఘాన్ని కడదా పాదాలం, సాతాను జయించలేదనమాట. క్రిస్తు కడుతున్న సంఘాన్ని, క్రిస్తు ఒక రెవల్యూషన్. క్రిస్తువులో మనం ఉండే మన ఆత్మీయ జీవితం పునాది క్రిస్తు అనమాట, మన బంట క్రిస్తు అనమాట. కాబట్టి క్రిస్తు ఒక మాటలు, క్రిస్తువులో మనం జీవితం కట్టబడాలి. అలా కట్టబడుతున్న వ్యక్తిగా మనం ఉంటే సోదర, ఏ తుఫాన్ గాని, ఏ గాలి గాని ప్రియులారా మనను ఏమీ చేయలేదన్నమాట. అంటే దానివల్ల మీరు పడిపోలేదు, మీరు ఆత్మీయంగా పడిపోలేదు, మీ కుటుంబ జీవితాలు నాశనం అయిపోలేదు. క్రిస్తువులో ప్రియులారా మనం ఉండాలి. క్రిస్తు ఒక మాట మీద మనం కట్టబడాలి. ఎలాగుండే ప్రియులారా మీరు నాశనం అయిపోలేదు, నిలబడతాయి అనమాట. ఎందుకంటే యేసు క్రీస్తు సాతాను జయించామన్నమాట. ఇప్పుడు జయించిన క్రిస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నంతకాలం, మనలో ఎదుగుతున్న కాలం, క్రిస్తువులో మనం ఉన్నంతకాలం సాతాను మనను ముట్టలేదు, దుష్టుడు మనల్ని ముట్టలేదు అనమాట. కానీ క్రిస్తు లేని వారిను దెయ్యాలు ఈజీగా తాకుతాడు అనమాట. ఈజీగా ఈవిల్ స్పిరిట్ వారిని ప్రభావం చేయడానికి సాధ్యమన్నమాట. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన వ్యక్తులు సాతాను ఏం చేయలేదు, ఎందుకంటే క్రిస్తు సాతాను జయించిన కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు జయం కావాలంటే క్రిస్తు కావాలి, వేరే మార్గం లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా క్రిస్తు అందరికీ క్షేమం ఇచ్చేది. కాబట్టి ప్రియులారా దేవుడు అందరిని ప్రేమిస్తున్నాం అనమాట. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. పలానా రాష్ట్రంలో ఉన్నవారు, పలానా దేశంలో ఉన్నవారు, పలానా కులములో, మతములో, వంశంలో ఉన్నవారు మాత్రం ప్రేమిస్తామని లేదు. ప్రభు అందరిని ప్రేమిస్తున్నాం. దేవుడు లోకమని ఎంతో ప్రేమిస్తాం. దేవుడు అందరిని ప్రేమిస్తాం. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అల్లి దేవుడు అందరిని ప్రేమిస్తున్నాం. కాబట్టి నన్ను కూడా ప్రేమిస్తున్నాం, అందరిని ప్రేమిస్తున్నాం. కాబట్టి ఈ ప్రేమ ప్రియులను మనం గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మ వల్ల ఈ ప్రేమతో మనం నింపబడి బ్రదైనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి దేవుని ప్రేమతో, క్రిస్తుతో, వాక్యతో నింపబడి బ్రతున్న వ్యక్తులు సాతాను జయించుకొని బ్రతుకుతారనమాట. అదే ప్రియులారా జయ జీవితం. హల్లెలూయా. కాబట్టి అలా క్రిస్తుతో ప్రియులారా మనం బ్రతుకుతున్నాం. ఈ భూమిలో జయంతో బ్రతుకుతున్న వారుగా మనం ఉంటే దానికి నిత్యత్వములు యేసు క్రీస్తు రెండవ రాకడలో పరలోకములో కూడా నిత్యం యుగాలు ఆశీర్వాదం అనమాట. ఇక స్తోత్ర యుగాలు స్తోత్రం క్రిస్తుతో పాటు జీవంగల దేవునితో సంతోషం, నిత్యమైన జీవితం. కాబట్టి భూమిలో జయ జీవితం, యేసు క్రీస్తు రాకడలో నిత్య రాజ్యములు, శాశ్వత రాజ్యములు కూడా, నిత్య రాజ్యములు కూడా, నిత్యత్వములు కూడా, నిత్యం ప్రియులారా సంతోషం, ఆనందం. కాబట్టి భూమిలో క్రిస్తు ద్వారా మనకు అనదైనం ఆనందం, సంతోషం, నెమ్మది, కాపుదల, ఆశీర్వాదాలు అన్లిమిటెడ్ అనమాట. అది మనం అనుభవించినాక, అలాగే ప్రియుల యేసు క్రీస్తు రాకడ తర్వాత కూడా ప్రియులారా మనం నిత్యం యుగాలు ఆశీర్వాదాలని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి క్రిస్తుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. క్రిస్తువుని ప్రేమించుంటూ దేవుడు అదేగా ప్రభు యేసు క్రీస్తు ప్రేమించినట్టు అదే మన కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినాక ఇప్పుడు తప్పకుండా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నడిపించినాక వాడి ప్రాణ భయం, మరణ భయం
రోగ భయాలు, తిరస్కార భయాలు, భవిష్యత్తు కూర్చున్న భయాలు, అన్ని భయాలు ఈ సమయంలో లేమైపోయిన క్రిస్తుతో కలిసి ప్రియులారా బ్రతుకుదాం. తప్పకుండా దేవుడు పరిశుద్ధాత్మతో నిండి దేవుడు బలవంతులుగా, ధైర్యవంతులుగా తప్పకుండా మారుస్తారు. క్రిస్తుతో కలిసి మీరు బ్రతున్న వారు ఉండే తప్పకుండా ధైర్యం కలిగిన వ్యక్తులుగా మార్చబడతాయి. ఎందుకంటే అంత పవర్ అనమాట. యేసుక్రీస్తు అంత ప్రేమ పూర్ణ అనమాట. ఆ ప్రేమతో నింపబడినప్పుడు ఇంకా భయం ఉండలేదన్నమాట. భయానికి చోటు లేదు, భయం అంతా వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి 1 యోహాను 4:18 మాట రాయబడింది, ప్రేమ, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టుద్ది అనమాట. భయం, దురాత్మలు పారిపోతాయి అనమాట. క్రిస్తు పరిపాలన, మీ ఆత్మ ప్రాణ శరీరం క్రిస్తు పరిపాలన చేయనాక, జీవగల దేవుడు పరిపాలన చేయనాక అప్పుడు భయం, సాతాను సంబంధమైన అంతా కూడా దూరం అయిపోతాయి. లేదు ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, తండ్రి దేవా మీ కొల్లాది స్తోత్రం. క్రిస్తువుని మాకు అనుగ్రహించిన దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. ఈ బ్రతుకులో క్రిస్తువును దేవా అంగీకరించుకోవడం, నమ్మడం తండ్రి మాకు అనుగ్రహిస్తున్న గొప్ప దాన్ని బట్టి సుధిస్తున్నాం తండ్రి. ఇప్పుడు దాకా క్రిస్తు గురుసు వెళ్ళలేని వారు, తెలియలేని వారు అందరినీ క్రిస్తు గురుసు విన్నట్టు ప్రభావ సహాయం తండ్రి. విన్న ప్రతి ఒక్కరు క్రిస్తు ఎంత గొప్పవాడని గరేపు అందరికీ దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు అద్భుతాలు, ఆశ్చర్యకారులు, సూచక్రియల ద్వారా దేవా వాక్యాన్ని దేవా రుజువు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబాకారబిన్ దేవా మీరు సజీవుడైన దేవుడు తండ్రి. మానవులు అందరి రక్షణ కొరకు వచ్చిన యేసే మీకు వందనాలు తండ్రి. మీ గొప్ప నామాన్ని తండ్రి దేవా మేమందరం ఆమె గణపరుస్తున్నాం తండ్రి. దేవా మీరు సజీవుడైన దేవుడు తండ్రి. ప్రతి ఒక్క సమస్యలకు పరిష్కారం యేసే మీరు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి మీకు ఆరాధన తండ్రి. క్రిస్తుని మాకు అనుగ్రహించినట్టు వందనాలు. మీరు మాలో వచ్చినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే కూడవలసిన మీటింగ్లు అందరిని బట్టి సుదేశం ఆత్మాధ్యంగా బలపరచుందండి. హృదయంలో ప్రభావ మీ ప్రేమతో కుమరించుమ తండ్రి. మీ ప్రేమ ప్రతి ఒక్క ఆత్మ నుండి, వారి హృదయం నుండి యేసులో దేవా మీ ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ అది ప్రవచన కానీ ప్రార్థనిస్తున్నాం. సమృద్ధి ప్రవచన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. కోపం, పగ, చేదు యేసు వల్ల పరిశుద్ధాత్మ ఉన్నది అంటే కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ పరిశుద్ధమైన ప్రేమ వలన భయం దూరమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దుఃఖం, నిరాశ, బాధలు దూరమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆశీర్వాదాలు ప్రతి ఒక్క నుండి అందరి సమృద్ధి ప్రవచన కానీ ప్రార్థనిస్తున్నాం. జీవాదులందరూ ప్రవచన కానీ ప్రార్థనిస్తున్నాం. ఆశీర్వాదాలు ప్రవచన శాపాలు ఏషంలో లేమైపోయినాక ధనేమో జీసస్, రోగాలు దూరమైపోయినాక ఏషంలో నమ్ములు వ్యాధి బాధలు దూరమైపోయిన హీలింగ్ రివర్ ఏసులో ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రాణం సరైన హోలీ స్పిరిట్ ఇప్పుడే తాకుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఊహే రబ కరబిన సూర్య కోరబిరే నాడే నరములు ఎముకలంతా హోలీ స్పిరిట్ ఇప్పుడే మీరు తాకుతున్నట్టు వందనాలు తండ్రి. ఊహే రబ రోగాత్మ పారిపోయినాక దనేమో జీసస్ మేము దారిద్ర్యం దూరమైపోయినాక యేసులో సమృద్ధి అనుభవించిన క్రిస్తువులు ఉన్న సమృద్ధి ప్రతి ఒక్కరు అనుభవించినాక దనేమో జీసస్. ఓకే డబా కరబిన సూర్య కోరబిరే ప్రతి పాప, చీకటి, శక్తి ప్రభావాలు, బంధకాలు పరిశుద్ధాత్మక్తి వలన యేసు లేమైపోయినాక దనేమో జీసస్ దేవా పరిశుద్ధమైన ప్రేమ దేవా కుమరించుమందని. హోలీ స్పిరిట్ దేవా మీరు ప్రేమతో నింపుతున్నట్టు వందనాలు, ఆత్మతో కుమరిస్తున్నట్టు వందనాలు తండ్రి. కుమరించుమందండి వాళ్ళందరినీ కూడా తండ్రి నూతన అభిషేకంతో నింపుమని ప్రార్థన చేస్తాను. ప్రభావ నింపు తండ్రి. జీవోదలందరూ ఎల్లప్పుడూ మా ఆత్మ నుండి ప్రవేశించినాక తండ్రి పరిశుద్ధమైన నది, పరిశుద్ధమైన ప్రేమ తండ్రి. అదేవిధంగా సమృద్ధి ప్రవేశించినాక జీవన ఇస్తామని చెప్పిన తండ్రి. సమృద్ధి జీవన ఇవ్వడానికి వచ్చిన తండ్రి. సమృద్ధి ఆమె దేవా జీవంతో అభిషేకంతో ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము చక్కని ఆరోగ్య ప్రతి ఒక్కరు ఆరోగ్యం అనుభవించినాక తల్లి నుండి ఎరకాలకు అన్ని అవయవాలు ఇద్దరేమో చేసి నార్మల్ పనిచేయనాక తండ్రి. ఆరోగ్యం కలిగినాక దీర్ఘాయుష కలిగినాక బలం కలిగినాక దుష్టిని తందరాలు చేసే ఆమె ఆత్మ బలంతో హోలీ స్పిరిట్ నింపుతున్నట్టు దేవా సుధిస్తున్నాం తండ్రి. అల్గమైన సుగౌరవ కోరబిడే దేవా బ్రదనంత కాలం దేవా క్రిస్తువును మరి చెప్పే కృప అందరికీ దేవాదయము. క్రిస్తువును ధ్యానించినట్టు, క్రిస్తువు గురించి విన్నట్టు, క్రిస్తువును ధ్యానించినట్టు, క్రిస్తువును ఒప్పుకున్నట్టు, క్రిస్తువును ప్రేరేపించినట్టు అభిషేకంతో అందరిని దేవ హోలీ స్పిరిట్ దేవా దింపుతున్నట్టు వందనాలు తండ్రి. దేవా మేమందరం క్రిస్తు పత్రులుగా బ్రదే కృపతో నింపబడింది. అదే కుమరించుందండి. క్రిస్తు సౌర్య వాసన తండ్రి అందరి నుండి అదే దేవా ప్రజలు దేవా మా రాష్ట్రం, దేశం అందరు గ్రహించండు కృపదయమో తండ్రి. ఓహే డబా కరబిన సోడకో రెబిడే అందరి మీ వైపు మీ వైపు చూసుకొని నిత్య దర్శనం పొందే కృప అందరికీ దేవా దయచేయమని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాధికారులు ఏసులో లేమైపోయినాక తండ్రి ఏసు మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నానండి. మా రాష్ట్రం, దేశం అందమే దేవా మీ శిలురక్తం ద్వారా కడుగుతున్నానండి. పరిశుద్ధాత్మ దేవా మీరు ఆమె మీ గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. బలమైన దేవతలు పనిచేస్తున్నట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి.
దేవా హోలీ స్పిరిట్ దేవా మీ రాజ్యం ఆమె అనుదినం ఆమె విస్తరింపబడుతున్నప్పుడు దేవా మేము సుధిస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. నేను నా సంఘాన్ని కడదామని చెప్పిన ప్రభావ మీరు సంఘాన్ని కడుతున్నప్పుడు దేవా మేము సుధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.